तस्मै శృతి స్మృతి పురాణ ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సిరారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్ముల మనమ్ముల నుండి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్చిత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ సదానింబ వృక్షస్య మూలాధివాసాశ్రావిణం తక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. పలికెడిది భాగవతమట పలికించెడు వాడు రామభద్రుండట నే పలికిన భవరం బగునట పలికెద వేరొండు గాథ పలుకగ నేల. నీ పాదకమల సేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యము నితాంతాపారభూతదయయిన్ తాపసమందార నాకు దయసేయుగదే. ఇప్పుడు ఏకనాథ్ భాగవతంలో 4వ అధ్యాయంలో అవతారాల వర్ణన. విష్ణుమూర్తి అనేక అవతారాలతో ప్రజల్ని ఉద్ధరించారు. అలాంటి అవతారాల వర్ణన చెప్పుకున్నాం. అయితే 5వ అధ్యాయంలో నిమి జయంతి మహాత్ములు జనకుడికి చెప్పిన విషయాలు. ఆయన అలా ప్రశ్నలు వేస్తూనే ఉంటారు, వీళ్ళు చెప్తూనే ఉంటారు మన కోసం అలాంటి సమాధానాలు. వాళ్ళు అడిగినది యుగాలను అనుసరించి భగవత్ సేవ, నామస్మరణ కోసం భిన్న భిన్న మార్గాలు. ఒకే దేవుడు కాదు కదండి. మన హిందూయిజంలో ఏమిటంటే ఎన్నో అవతారాలు, అనేక రకమైన వైవిధ్యమైన మనస్తత్వాలకు తగ్గ వైవిధ్యమైన అవతారాలు ఉన్నాయి. కాబట్టి నామస్మరణ కోసం భిన్న భిన్న మార్గాలు, మధ్య మాంస మైథున విషయాల్లో వేద నియమాలు, మనిషి ఎలా ప్రవర్తించాలి ఈ విషయాల మీద వేద నియమాలు, భాగవత ధర్మ రహస్యం, నిమి జయంతుల సంవాదం. ఇక్కడ మనం భగవత్ ప్రాప్తి కోసం చెప్పుకున్నాం కదా. ఎలా ఇలాంటి అవతారాలని కీర్తనల్ని చేసుకుంటూ భగవంతుడి యొక్క దర్శనం కోసం, ఆత్మ సాక్షాత్కారం కోసం అనాది నుంచి అనేక యుగాల నుంచి కూడా మానవుడు భగవంతుని యొక్క దర్శనం కోసం యోగులు సదా సర్వదా గిరులలోకి గుహలలోకి వెళ్ళి కూర్చుంటారు. కొంతమంది ఏం చేస్తారు, స్వామి రామ ఇలాంటి మహాత్ములు ఉన్నారు, లాహిరి మహాశైలు. మనం ఒక యోగి ఆత్మకథ కనుక చదివితే హిమాలయాస్లో తపస్సు చేస్తూ ఇప్పటికి కూడా అవతార్ బాబా, యుక్తేశ్వర్ మహారాజ్, లాహిరి మహాశైలు, యోగానంద ఇలాంటి వాళ్ళందరూ కూడా ధ్యానంలో భగవంతుణ్ణి ఇప్పటికీ మహా అవతార్ బాబా కనిపిస్తారంటారు. లోక కళ్యాణం కోసం వాళ్ళు నిరంతరం కూడా పాటుపడుతూ ఉంటారు. యోగులు ఈ శ్వాసతో వాళ్ళు చేసే నియమాల వల్ల వాళ్ళు శరీరధారులుగాను ఉండగలరు, అశరీరులుగాను ఆత్మ ఇదితోనూ ఉండగలరు. పరబ్రహ్మ స్వరూపాలు కాబట్టి వాళ్ళు ఏమనుకున్నా అది చెయ్యగలరు. అలాంటి శక్తిమంతులు మనకి ఇంకా హిమాలయాల్లో ఉన్నారని చెప్పుకుంటారు. కొందరి అనుభవాలను కూడా వింటాం మనం. ఎందుకు ఇవన్నీ చెప్పుకుంటున్నాం అంటే, యోగులు సదా సర్వదా గిరుల్లోకి గుహల్లోకి వెళ్ళి కూర్చుంటారు. కొందరు భోగాలను విడిచి విరక్తులవుతారు. సాక్షాత్తు భగవంతుడు ఒక్కడే, ఈ శరీరం నశ్వరం అని విరక్తులయ్యి ఎంతో భోగాలను విడిచి సాధువులయ్యి ఉంటారు. కొందరైతే సర్వస్వాన్ని పరిత్యజిస్తారు. అయినా కూడా మీ దర్శనం దుర్లభం, భగవంతుడి దర్శనం అంత సులభంగా అవ్వదు. కృష్ణుడు చెప్తాడు, 1,000,000 మందిలో ఒకళ్ళకి మాత్రమే నా దర్శనం లభిస్తుంది. సాధనలోనే ఎంతో ఆనందం ఉంది అనేది మనం తెలుసుకుంటే ఈ సాధన నెక్స్ట్ జన్మకి ఇంకా ఉత్తమ సాధన, ఆ నెక్స్ట్ జన్మకి ఇంకా ఉత్తమ సాధన. చివరికి భగవంతుడే క్షణకాలంలో మన కనురెప్ప మూసి తెరిచే కాలంలోనే ఆయన దర్శనాన్ని ఇవ్వగల శక్తిమంతుడు ఆయన. అయితే ఎప్పుడు మా శ్రీరామ్ సార్ గురువు గారు చెప్తూ ఉంటారు ఏమిటంటే, మనంట పని చెయ్యడంలోనే ఆనందం చూస్తాం. చివర రిజల్ట్ వస్తే ఏముంది, అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏదో ఉంటుంది సంకల్పం. మనకి సంకల్ప వికల్పాలు కదా, మానవులం కదా.
కానీ ఏదైనా ఒక సంకల్పం పెట్టుకున్నప్పుడు మనకు ఆ సంకల్పం ముందు ఉండే ఏ ప్రయాణం అయితే ఉందో అది చాలా ఆనందంగా ఉంటుంది. దాన్నే ప్యాషన్ అంటారు. ప్యాషన్ అంటే ఏమిటి? ఇప్పుడు నోబెల్ బహుమతులు వచ్చిన వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు? వాళ్ళు ఆ వస్తుంది నోబెల్ బహుమతి అని చెయ్యరు. వాళ్ళకి ఆ ఇష్టంతో చేసే ఆ పని చివరికి అలాంటి ఫలితాన్ని ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఫలితం కన్నా కూడా పనిలోనే ఆనందాన్ని పొందుతాము. దాన్నే కర్మ కుశలత అంటారు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఈ యోగులు గాని, ఈ మహాత్ములు గాని వీళ్ళందరూ కూడా ఆనందంతో ఈ ప్రపంచ వైశిష్ట్యాన్నంతా గమనిస్తూ అందరూ ఆనందంగా ఉండాలి, ఆనందమే గమ్యం అనే ఒక ఉద్దేశంతో లోక కళ్యాణార్థం పనులు చేస్తూ ఉంటారు. అలాంటి యోగులకు కూడా ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని చూడడం, తత్వాన్ని అర్థం చేసుకోవడం అనేది అంత సులభం కాదు. దుర్లభమైన ఆయన దర్శనం ఎప్పుడు అవుతుంది అనేది మనం తెలుసుకుంటున్నాం. అయినా కూడా మీ దర్శనం దుర్లభం. ఇంకా సులభతర మార్గం ఏమిటంటే, ఇంకా అంత కష్టపడినా చెప్పలేని ఇది మనం ఈ కలియుగంలో అదృష్టం చేసుకున్నామండి మనం. ఎందుకంటే సంతుల పూర్వం నుంచి కూడా యోగులందరూ కలిసి నైమిషారణ్యం గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఎందుకో తెలుసా అండి? అప్పటి కాలంలో ఆత్మద్రష్టలు అంటే ఆత్మని దర్శించిన వాళ్ళు, భగవత్ స్వరూపాన్ని దర్శించిన వాళ్ళు కూడా అందరూ ఏకమై ఆ భగవత్ లీలల గురించి వర్ణించుకుంటూ ఎవరి తత్వం వాళ్ళది. ఎంతో మంది ఉన్నారు మనకి మహామునులు. ఒక్కొక్కళ్ళ తత్వం ఒక్కొక్క రకంగా ఉంటుంది. దాన్ని ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు విని ఆనందపడేవారట. అలాంటి పరమానందంలో మునిగిపోయే భక్తి పారవస్యత ఏదైతే ఉందో అది అలాంటి సంతుల్ని మనం పట్టుకోవాలట. ఇది సులభతర మార్గం అని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ కలియుగంలో సులభతర మార్గం ఏమిటంటే సంత చరణాల్లో అత్యంత భక్తిభావంతో అవధులు లేని ప్రేమతో లీనమైపోతే వారికి మీ ప్రాప్తి సహజంగా కలుగుతుంది. అందువల్ల సంతులకు ఏ ఏ రూపాలు ఉన్నాయో అవన్నీ శ్రీహరి రూపాలే. ఇక్కడ మనకి ఎన్నో రహస్యాల్ని ఈ ఏకనాథ్ భాగవతంలో ఈ 5వ అధ్యాయంలో ఎందుకు చెప్తున్నారు అంటే, ఎంత తపస్సులు చేసి ఎన్ని చేసినా కూడా ఏదైతే దుర్లభమైన దానికి సాక్షాత్తు శ్రీకృష్ణుడో చెప్పాడో అలాంటి ఆత్మ సాక్షాత్కారం ఈ కలియుగంలో ఒక గురువుని పట్టుకుని, ఆ గురువే బ్రహ్మ విష్ణు స్వరూపం అనుకుని కనుక ధ్యానం చేస్తే తనని తను మర్చిపోయే స్థితి వస్తుంది. అంటే ఇప్పుడు బాబా ఉన్నారండి, మన అదృష్టం బాగుండి ఆయన దృష్టి మన పైన పడింది అంటే మనలో మొదలు మనకి మనమే ఎవరో చెప్పుకోకర్లే, మనకి మనం చెప్పుకుంటే మనలో ఎన్ని దుర్గుణాలు ఉంటాయో. అయితే ఏ పూర్వపుణ్యం మన అదృష్టవశాన గురువుని పట్టుకున్నాం, ఆయనకి నమస్కారం చేస్తున్నాం. అప్పుడు ఒకటొకటే మనం ఎంత ఆయనని స్మరణ చేసుకుంటూ పరవశిస్తామో అంతగా మనలోని చెడు గుణాలని దూరం చేసే శక్తి ఒక్క గురువుకి మాత్రమే ఉంది. ఏ యుగమైనా దుర్గుణాలను పోగొట్టుకోవడం మాత్రం చాలా ముఖ్యమైనది. మనిషిగా బతకాలి, రాక్షసుడిగా బతకూడదు. కాబట్టి అలాంటి గుణాలు రావాలంటే చిత్తశుద్ధి చాలా ముఖ్యమైనది కలియుగంలో కూడా. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే ఎన్నో మనోవికారాలతో ఉన్న మన ఈ మనస్సుని భగవంతుడు గురువు ద్వారా, అందుకే ఆ గురువుని గనక మనం పట్టుకుని ఆయన నామస్మరణ, కృష్ణుడు అనుకోండి, రాముడు అనుకోండి, ఇంకా బాబా ప్రత్యక్షంగా ఎంతో మందికి అనుభవంతో చూపిస్తున్న దుర్గుణాలను కూడా పోగొట్టి ఈరోజు నేను ఎన్నో దాటి ఈ భగవత్ నామంలో ఆనందించే ఈ స్థితి వచ్చింది అంటే అది బాబా దయ వల్లని ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే మొదలు ఏమీ తెలియదు. మనం 20-25 సంవత్సరాల వరకు బాల్యం అనండి, యవ్వనం అనండి, వాటిల్లో మునిగిపోయి పిల్లలనండి, ఆనందాలనండి ఈ ధ్యాసే ఉండదు. ఎక్కడో కారణజన్మలు చిన్నప్పటి నుంచి భగవత్ సేవలో కారణజన్మంగా ఉండుండొచ్చు. కానీ మనలాంటి వాళ్ళని తరింపజేయడానికి వచ్చిన మహాత్ములు ఉన్నారే, వాళ్ళని పట్టుకుని వదలకుండా వాళ్ళ నామస్మరణతో ఉండగలిగితే ఇంత గొప్ప స్థితి వస్తుందని ఎప్పుడో
ఎప్పుడో భాగవతం వ్యాసుడు రాసిన దాంట్లో ఇవన్నీ ఆయన రాశారు. కలియుగంలో ఉండే ధర్మాల్ని రాశారు, కలియుగంలో ఏం జరుగుతుందో రాశారు, ఎలాంటి సాధువుల్ని పట్టుకోవాలో, ఎవరి ద్వారా తరించాలో, ఇవన్నీ ఇలాంటి అద్భుతమైన విషయాల్ని మనం నమ్మి తీరాలండి. ఎందుకంటే ముందు ముందు మీకు చెప్తాను యుగ లక్షణాలు అవన్నీ. కలియుగాన్ని కూడా వాళ్ళు ఊహించి వాళ్ళ మనోదౌర్బల్యాన్ని ఎవరు పోగొట్టగలరు, ఎలాంటి గురువులు వస్తారు, ఆ భగవంతుడి సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే తానై అవతారాలుగా వస్తుంది అనేది వివరించి అప్పటి కాలంలోనే చెప్పేశారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, నమ్మి తీరాలి. ఇంకా సులభసార్గ మార్గం ఏమిటంటే సంత చరణాల్లో అత్యంత భక్తిభావంతో అవధులు లేని ప్రేమతో లీనమైపోతే. మొదట అవధులు. మనం ఏం చేస్తాం, తండ్రి నువ్వు నాకు ఇది ఇస్తే నిన్ను నేను నమ్ముతాను, ఇవి మన షరతులు. ఇలాంటి వాటిని దాటుకుంటూ అవధులు లేని ప్రేమ. సర్వం నువ్వే స్వామి, నాకేమీ తెలియదు, నేనేమీ కాను, నాకేమీ ఏదైనా నువ్వు చేస్తున్నాను, నా జీవితమే నీ చేతిలో ఉంది అన్నంతగా ఉన్నదాన్ని ఏమంటారు, అవధులు లేని ప్రేమ. అంత స్థితికి వెళ్ళినా వెళ్ళకపోయినా ముందు అసలు మన మనస్సుని ఆయనకి అర్పితం చేసి, ఆయన నామస్మరణతో, ఆయన గుడికి, ఆయన దర్శనంతో మనస్సుని పరవశింపజేసుకునే స్థితికి వస్తే తర్వాత అన్నీ ఆయనే చూసుకుంటారు, తర్వాత మెట్లు. అందువల్ల సంతులకు ఏ రూపాలు ఉన్నాయో రమణ మహర్షి కానీ, రామకృష్ణ పరమహంస కానీ, సాయిబాబా కానీ, ఇందాక చెప్పాను అవతార్ బాబా, అందరూ మహాత్ములు, ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు అని చెప్పాడు త్యాగయ్య. అలా మనం కూడా అందరికీ వందనం చేస్తూ మన గురువే పరబ్రహ్మ స్వరూపం అనేది దృఢంగా పెట్టుకోవాలి. ఏమాత్రం స్థిర చిత్తంతో నిశ్చలంగా కనుక భక్తి చేస్తే ఆ పరబ్రహ్మ స్వరూపమే అయిన భగవంతుడు తన తత్వాన్ని గురువు మనకి తెలియజేస్తాడు. ఇవన్నీ శ్రీహరి రూపాలే. అందువల్ల సంత జనుల కృపను సంపాదించడం కోసం తపనతో ప్రయత్నం చెయ్యాలి. ఇంకా భక్తుల స్థితి ఇలా ఉంటే అభక్తుల విషయాలు ఏమిటి? ఇప్పుడు మనం ఏదో కొంత ఎందుకు వచ్చిందో ఆ భగవంతుడి అనుగ్రహం అనుకోండి, మన అదృష్టం అనుకోండి, మనకి భగవంతుడి యొక్క ధ్యాస వచ్చి ఒక గురువు ఉంటే మనం ఆ భగవంతుడిని చూడొచ్చు. లేదా కోరికతో మొదలెట్టిన జ్ఞానాన్ని మాత్రం తప్పకుండా, భక్తికి పక్కన రెండు కళ్ళ లాంటివి భక్తి జ్ఞానం. జ్ఞానం అంటే ఏమిటి? భగవంతుడి దర్శనాన్ని కోరుకోవాల్సిందే. చిన్న దానికి మనం ఆనందపడిపోతామే. ఒక కోరిక తీరిస్తేనే స్వామి నువ్వు నా కోరికను తీర్చావు, నా మాట విన్నావు, నీకు వినపడింది అని అనుకుని ఆశ్చర్యపోతున్నామే. కల్పవృక్షం అది. ఆ కల్పవృక్షంలో మనం చిన్న బిచ్చగాళ్ళలాగా చిన్నది అడుగుతున్నాం. చిన్నది కాదు. కల్పవృక్షం అంటే మహాదానందాన్ని ఇవ్వగలిగిన ఆ భగవత్ స్వరూపాన్ని, ఆ గురువుని మనం అడగాలి. ఈ చిన్న చిన్న కోరికలు ఒకటి పోతే ఒకటి పుట్టుకొస్తూనే ఉంటాయి. మానవ ప్రయత్నం చేస్తూ మిగతాది భగవంతుడికి వదలాలి. ఇది భక్తుల స్థితి. భక్తులు అనుకున్నాం మనం కొంచెం భక్తులు అయ్యి ఉండొచ్చు, అందుకే ఇంత మాత్రమైనా వచ్చాం. ఇంకా అభక్తుల సంగతి వినండి. ఇది ఇప్పుడు రాశారు. అభక్తుల స్థితి ఏమిటి? ఎవరు కామం వల్ల మదాంధులై, క్రోధంతో సంతృప్తులై, అతిలోభంతో లోభులై, ప్రపంచ వాసనలతో మునిగిపోయి ఉంటారో. మీకు అసలు నిజమైన భక్తి, నిజమైన భగవంతుడి అవగాహన ఎలా ఉంటుందో ముందు చెప్తాను. ఇక్కడ మనం తెలుసుకుంటున్నది ఏమిటంటే, ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం, మనకు తెలుసు, చూస్తున్నాం, అనేక రకాల జనాలను చూస్తున్నాం. మనం అందులో ఒకళ్ళు కాకుండా మనం మంచి మార్గంలో నడుస్తూ అవతల వాళ్ళు మన్ని చూసి నేర్చుకునే రకంగా మనం ఉండాలి. కాబట్టి అభక్తుల స్థితిని తెలుసుకుని అందులో ఏ చిన్న చెడు లక్షణాలన్నా మనం వదిలేద్దాం. అందుకు తెలుసుకోవాలి. ఎవరినో అనడానికి కాదు, విమర్శించడానికి. ఎప్పుడు దృష్టి మనకి ఎదుటి వాళ్ళ మీద ఉంటుంది, కానీ అది కాదు. ఇప్పుడు అభక్తుల లక్షణాలు వినండి. పొరపాటున అందులో మనం ఏమైనా ఉంటే జాగ్రత్త పడదాం. ప్రపంచవాసనతో మునిగిపోయి ఉంటారట, అతి లోభంతో లోభులై. ఎప్పుడు ధనం వస్తే తప్పకుండా మనకు భయం ఉంటుంది, ఫ్యూచర్ గురించి దాచుకోవాలనుకుంటాం, అది మానవ సహజం. కానీ కొంత మాత్రం దానం చేయాలి. ఇది మనకి ఊరికే వస్తుంది. మనం కష్టపడితేనే వస్తుందా? నిజాయితీగా మన హృదయం మీద చేయి పెట్టుకుని చెప్తే తెలీదా అండి భగవంతుడు ఎంత ఇస్తున్నాడో మనకి?
అందులో కొంతైనా మనం దానం చేయాలి. అలా చేయని వాళ్ళు లోపులు. ఆ లోపులు ఈ ప్రపంచ వాసనలతో, ఇంకా క్రోధం, ఎప్పుడూ కోపం, ఎప్పుడూ అవతల వాళ్ళ తప్పులు ఎంచడం, విమర్శించడం, ఇది చాలా చెడ్డ గుణం. ప్రపంచ వాసనలతో మునిగిపోయి ఉంటారు, వారు అభక్తులు, అజ్ఞానులని చెప్పవచ్చు. ఎవరు గర్వము, అహంకారం, వికల్పాలతో ఉంటారో వారు అభక్తులు. ఎప్పుడు చాలా మంది కాస్త ఒక స్థాయి చిక్కితే గర్వం, అసలు ఏమీ లేని వాళ్ళకే చాలా గర్వం ఉంటుంది ఈ రోజుల్లో. ఇంకా ఉందంటే చెప్పక్కర్లేదు గర్వం, అహంకారం. భగవంతుడా అండి, ఆయన ఎందుకు చేస్తాడు? గుడికి వెళ్ళాలా అండి, ఆయన ఏం చేస్తాడు? ఆయన ఎవరు అసలు? అన్నీ నేను చేస్తున్నాను, నేను కష్టపడ్డాను, నేను పాస్ అయ్యాను, నేను డబ్బు సంపాదిస్తున్నాను, ఇది ఇప్పటి వాళ్ళ వాదన. అంటే ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు కలియుగంలో అని చెప్పడానికి. అహంకారం, వికల్పాలు, ఎప్పుడు ఒక నిశ్చలమైన అభిప్రాయం ఉండదు, మారిపోతూ ఉంటాయి అభిప్రాయాలు. ఎప్పుడు వికల్పాలతోనే ఉంటారు, ఎంతసేపు దృష్టి దోషంతో ఉంటారు. అలాంటి అభక్తులు. చెరుకు మాధుర్యాన్ని మేక గుర్తించక, మేక ఉందనుకోండి చెరుకుంటుందు, ఆ పైనున్న ఆకులు తింటుంది, దానికి అది హాయిగా మెత్తగా ఆకులు రుచిగా ఉంటాయి, తినేస్తుంది. చెరుకు యొక్క రుచి దానికి తెలియదు. అలాగే ఈ అభక్తులకి భగవంతుడి యొక్క నామస్మరణ రుచి తెలియదు. గుడికి ఏదో పెడతారు, వెళ్ళి దండం పెడతారు, మనస్సు లోపలికి ఇంకి దండం పెట్టేవాళ్ళు చాలా తక్కువ మంది. పరవశంతో ఆ నిమిషం భగవంతుడిని చూస్తూ మైమరిచిపోయే వాళ్ళు ఎంతమంది ఉంటారండి? అక్కడున్నా మన దృష్టి ఇటు అటు ఇటు అటు చూస్తూనే ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకు ఇవన్నీ చెప్పుకోవడం అంటే, చెరకు మాధుర్యాన్ని ఎలా గుర్తించలేదో ఇప్పుడు ఇలా నిజంగా చెప్తున్నాను. ఈ ఏకనాథ్ భాగవతంలో ఈ 11వ అధ్యాయం ఆత్మ దర్శనం, జ్ఞానం గురించి ఇలాంటి సబ్జెక్టు 50% జనాలకు అసలు అర్థం కాదు. అర్థం చేసుకోవాలని ప్రయత్నించారు. వాళ్ళ దృష్టిలో కోరికలు తీర్చేవాడే దేవుడు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇందుకు ఇది విన్నవాళ్ళు కూడా అదృష్టవంతులు. కొంత కాకపోతే కొంతైనా ఈ మేధస్సుకి కాస్త జ్ఞానం వస్తుందేమో చూద్దాం. వాళ్ళ అభక్తులు. సో ఆ మాధుర్యం తెలుసుకోలేక అజ్ఞానులు విషయంలో కేవలంపటులై ఉంటారు. బ్రాహ్మణుడై కూడా హరిచరణాలకు విముఖుడై ఉంటాడో అలాంటి వాడి కంటే, కులాలు పూర్వం నుంచి పెట్టారు, అవి ఇప్పటికీ ఉన్నాయి. మీరు కాదు, కూడదు, తప్పు అన్నా అక్కడ పెట్టిన ఉద్దేశం వేరు. తప్పు తర్వాత వచ్చాయి, నిజమే. ఇవి ఏమిటంటే ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఎప్పుడైతే మరిచిపోయారో, మరి ఈ రోజు కూడా రాముని మనం పూజ చేసుకుంటున్నాం ఎందుకు? ఆయన ధర్మాన్ని నిలబెట్టడానికి పుట్టినవాడు. అయితే కలియుగ ధర్మంలో ఏమైపోయింది? ధర్మాలను వదిలేశారు కాబట్టి వర్ణ సంకరాలు కూడా వచ్చేసాయి. బ్రాహ్మణుల్లోనే భగవంతుడి గురించి ఆలోచించేవాడు లేకపోయాడు. మంత్రాలతో మంత్రద్రష్టలై వాళ్ళు చేస్తే భగవంతుడు ప్రత్యక్షం అవ్వాల్సిందే. అలాంటి కాలం నుంచి ఇప్పుడు ఏదో పూజ చేసే పూజాలు కూడా ధనం మీద ఆస్త ఏదో చేస్తున్న రోజులు వచ్చాయి. ఎందుకు ఇవన్నీ మనం అనుకుంటున్నాం అంటే, బ్రాహ్మణుల్లోనూ కొన్ని తప్పులు ఉండొచ్చు, కానీ ఆ జీన్స్ వస్తాయి అందరివి, ఎవరికైనా కానీ. వచ్చినప్పుడు మనం దాన్ని వృద్ధి చేసుకోవాలి కానీ నశింప చేసుకోకూడదు. మనకిచ్చిన సంస్కారాలని, మంచి సంస్కారాలని, ఏ జాతి వాళ్ళైనా సరే మంచి సంస్కారాలు ఉంటాయి వాళ్ళల్లో, ఆ సంస్కారాలని పెంచుకోవాలి. ఎప్పుడైతే తగ్గించుకున్నామో అన్ని రకాల అలవాట్లు కూడా అవుతాయి. ఇప్పుడు ఉన్నాయి, అవన్నీ నడుస్తున్నవే ఇక్కడ చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఏమిటంటే, బ్రాహ్మణులు భగవంతుని ప్రత్యక్ష రాజులే అప్పటి కాలంలో బ్రాహ్మణులకి రెస్పెక్ట్ ఇచ్చేవారు. ఎందుకు ఇచ్చేవారు? బ్రాహ్మణుల మాట సత్యవాక్కు, వాళ్ళు సత్యం చెప్తూ సత్యాన్ని పరిపాలించేవారు కాబట్టి వాళ్ళ వాక్కులో సత్యం ఉండేది. వాళ్ళు ఏదైనా అంటే అయిపోయేది. అలా భగవంతుడు వాళ్ళ వద్ద ఉండేవాడు. అది బ్రాహ్మణుల గొప్పతనం. ఇప్పుడు బ్రాహ్మణులు అంటే బ్రహ్మజ్ఞానులే ఇప్పుడు, అది ఏ కులమైనా కానీ. అంటే అలా ఆ వాల్యూస్ క్షీణిస్తూ వస్తున్నాయని చెప్పడానికి చెప్పాను. ఎవరైతే బ్రాహ్మడు ధర్మం తప్పి అవినీతిగా ఉంటున్నాడో వాడికన్నా ఏమి తెలియని అజ్ఞాని, చండాలుడు అంటే అజ్ఞాని అనుకోండి, అలాంటి వాడు కూడా నామస్మరణతో భగవంతుడు ఉన్నాడన్న దృష్టి పెట్టుకుని నామస్మరణ చేస్తే ఈ కలియుగంలో ఆ బ్రాహ్మణుడు ఉద్ధరింపబడడు. ఈ అజ్ఞాని అని ఎవరిని అనుకుంటున్నావు, అతను కేవలం నామస్మరణతో ఆ భగవంతుని నమ్మితే అతనికి మోక్షం వచ్చేస్తుంది. అలాంటి కలియుగంలో అంత మంచి లాభం ఉంది.
దాన్ని చెప్తున్నారు. అలాంటి వాడికంటే భజనలో ప్రీతి ఉండే చండాలుడైన వాడు కూడా శ్రేష్ఠుడే. భక్త కన్నప్ప లేడండి, శబరి లేదు, వీళ్ళందరూ కూడా కేవలం భక్తితో, భ్రష్టులైన వాళ్ళు ఉన్నత కులాల్లో ఉన్నారు, భక్తితో అన్ని సంస్కారాలని దాటి చక్కగా భగవత్ సాక్షాత్కారాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి భగవంతుడికి అందరూ ఒక్కటే. ఎవరి ధర్మాల్ని ఎవరి నియమాల్ని వాళ్ళు గనక మనస్ఫూర్తిగా ఆచరించగలిగితే అందులో చాలా గొప్పతనం ఉంది. ఎవరు అజ్ఞానులు హీనవర్ణులు అయి ఉంటారో వారి సజ్జనుల చరణాలను ధరించి తమ పూర్ణ విశ్వాస యోగం వల్ల జనన మరణాలను తప్పించుకుంటారు. ఇక్కడ చూసారా, కలియుగం వచ్చేప్పటికి ఈ వర్ణాలను పక్కన పెట్టేయండి. శైవులు వైష్ణవులు కొట్టుకుని, పూర్వకాలంలో బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఈ ఒకళ్ళల్లో ఒకళ్ళు మన భగవంతుడు ఒకడే అని చెప్పుకుంటాం మన శాస్త్రాల్లో ధర్మాల్లో, వాళ్ళల్లో వాళ్ళు విభేదాలు తెచ్చుకున్నారు. పైగా కుయుక్తులు కుతంత్రాలు, రాజుల దగ్గర ద్రోహాలు, రాజులు కూడా ఒకరికొకరు ద్రోహాలు చేసుకుని లాస్ట్కి ఏం చేశారు, వేరే వాళ్ళ చేతిలో మన దేశాన్ని పెట్టి బానిస బతికారు. చూసారా అనర్థాలు ఎన్ని జరుగుతాయో ధర్మాలు తప్పితే. ధర్మాన్ని తప్పారు, సంధియుగం అంటారు దాన్ని. ఒక యుగంలో ధర్మాన్ని తప్పారు, సంస్కృతం భాషకి చేటొచ్చింది. మిగతావన్నీ కూడా గ్రంథాల అర్థాలు మారిపోయాయి, ఎవరి భావన వాళ్ళది, ఎవరి రాత వాళ్ళది. కానీ ఎప్పటికీ సత్యం ఒకటే. అది మనం ముందు ముందు తెలుసుకుంటాం. చెప్పుకుని ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఎవరు అజ్ఞానులు హీనవర్ణులు అయి ఉంటారు వారు సంత సజ్జనుల చరణాలను పట్టుకుని తరించి. ఇది మనం చూస్తున్నాం కదండి. రామకృష్ణ పరమహంస రసికుడని ఒక అప్పట్లో పాకివాడు, అంటే క్లీన్ చేసేవాడు. అలాంటి అతన్ని రోజు ఈయన ఎంతో భక్తిగా చూసేవాట దూరం నుంచి. అప్పుడు అస్పృశ్యులను పెట్టేవారు, అది చాలా తప్పు. బట్ అప్పటి కాలంలో అది నడిచింది, అందుకే ఇదిగో అధోగతికి వచ్చింది చివరికి. అప్పుడు బానిసలు అయిపోయారు అందరు. సో ఆ అస్పృశ్యత అనే ఆ సమయంలో కూడా అతని భక్తిని చూసి రామకృష్ణ పరమహంస అతన్ని కౌగిలించుకున్నట్ట. అందరు ఆశ్చర్యపోయారట, ఏంటి స్వామి ఇది మనల్ని వెలివేస్తారు అని. అంటే అలాంటివి ఏమీ భగవంతుడి దగ్గర ఉండవు, అతని భక్తి నాకు కనిపించింది అని. ఇప్పుడే కాదు, నిన్ను ఎప్పుడూ కూడా నేను రక్షిస్తూనే ఉంటాను అని చెప్పారు. ఎంత ధైర్యం అండి ఆ సంతులంటే వాళ్ళు. అలాంటి మహాత్ముడు ఆయన. అలాగే ఇంకా బాబా గురించి చెప్పక్కర్లేదు కదా, ఆయన కుష్ఠిరోగినే దగ్గర పెట్టుకున్నారు. ఎందుకు? అందరికీ ఒక ఎగ్జాంపుల్గా ఉండాలని. అతని చేత సేవ చేయించుకున్నారు, అతన్ని ఎంతో ప్రేమగా చూసేవారు. ఇలాంటి చిన్న చిన్న ఉదాహరణలు చాలా పెద్దవి. ఒక రమణ మహర్షి భక్తురాలు వచ్చిందిట, కావలసి ఆవిడలో ఉన్న ఆవిడ. చూడండి, గురువులు చేసే పని ఏమిటో తెలుసా, మనం భక్తులు అనుకుంటాం కానీ ఎక్కడో కొన్ని చోట్ల మనకు కొన్ని సంస్కారాలు ఉండిపోతాయి, కుసంస్కారాలు. వాట్లని సరిచేస్తారు వాళ్ళు. వాళ్ళ పనే అది, మన ఉద్ధరించాలనేది వాళ్ళ ప్రేమ. కాబట్టి ఆవిడ వచ్చి రమణ మహర్షి భక్తురాలు సాయిబాబాను దర్శించడానికి వచ్చి నుంచుంటే ఆ భాగోజీ అని కుష్ఠరోగి అతని చేత కోవా ఇప్పించారట. ఆవిడకి మనసులో అసహ్యం వేసింది, పక్కన పెట్టుకుంటే ఆయన వచ్చి అది తిను అన్నారు. అంటే అప్పుడు ఆయన మాట తీసివేయలేక తిందిట. అప్పుడు చెప్పారట, భగవంతుడు అందరినీ ఒకే రక్తంతో, ఒకే శరీరంలో, ఒకే అవయవాలనిచ్చి, ఒకే మనస్తత్వాన్ని ఇచ్చి, మనస్తత్వం అంటే అన్ని ఇంద్రియాలు అన్ని ఇచ్చి పంపించాడు, భేదభావం లేదు అని చెప్పారు. అది సంస్కరణ. అప్పటి నుంచి ఆవిడకి ఎప్పుడు భేదభావం ఉన్నా ఆయన చెప్పిన మాట గుర్తొస్తుంది కదా, బాబా చెప్పిన మాట గుర్తుకొస్తుంది. కళల రూపంలో నాకు 2-3 చెప్పారండి, అవి ఎప్పటికీ నాకు గుర్తుండిపోయాయి. దీన్నే భరద్వాజ రాశారు. ఏమిటంటే, సాక్షాత్తు భగవంతుడు గాని గురువులు గాని మనకు కనిపిస్తే వాళ్ళు మనలో ఏ సంస్కారాన్ని అయితే పెట్టాలనుకున్నారో అది ఆత్మ స్థితిలో ఉంటాం. నిద్రపోయినప్పుడు మనం ఏం తెలియదు అనుకుంటాం కానీ అన్నీ అణిగిపోయి ఉంటాయి. ఆ సమయంలో వాళ్ళు సులభంగా మన లోపల కొన్ని కళల ద్వారా కానీ లేదా వాళ్ళ వాక్కు ద్వారా, దృష్టి ద్వారా, శక్తిపాతం అంటారు,
అవన్నీ ప్రవేశపెడతారు మనలో. అది గురువుల యొక్క గొప్పతనం. అలాంటి గురువులు ఎవరు అజ్ఞానులు హీనవర్ణులై ఉంటారు వారి సంతసజ్జనుల చరణాలు ధరించి తమ పూర్ణ విశ్వాస యోగం వల్ల జనన మరణాలను తప్పించుకుంటారు. చెప్పాను కదా, ఎప్పుడైతే సంస్కరింపబడతామో తప్పులు చెయ్యం. తప్పులు చేయకపోతే జనన మరణాల నుంచి కర్మలే కదండి జన్మకు కారణం. చెడ్డ కర్మలు మంచి కర్మలు అన్నీ నెక్స్ట్ జన్మకు కారణం అవుతాయి. కాబట్టి అలాంటి కర్మల్ని నశింపజేస్తారు. తెలిసే విధానం తెలియకపోయినా తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. భక్తితో కాక కీర్తి కోసం ప్రతిష్ట కోసం తమ మతానుసారం. ఇంకా ఇంత మనకి ఎందుకు గురువు ఉండాలి చెప్పుకున్నాం కదా, కానీ అవిద్య పరులు ఏం చేస్తారంటే అజ్ఞానులు అభక్తులు తమకి అన్ని తమకే తెలుసు అనుకుంటారట. అనుకుని తెలిసిన వాళ్ళని అడగరు. భక్తితో కాక తెలిసిన వాళ్ళు తమకు విధానం తెలియకపోయినా తెలిసిన వాళ్ళని అడగరు, తెలుసుకోరు. ఇది చాలా మందిలో ఉంటుంది భక్తి. ఇప్పుడు ఇంట్లోనే ఉంటామండి, మన నుంచి మన పిల్లలు చూసి నేర్చుకోవచ్చేమో కానీ చెప్తే వినేసి నేర్చుకోరు, వినరు, తెలుసుకోవాలని అనుకోరు. ఇది ప్రపంచ రీతి. ఏదైనా మనం చాలా ఈజీగా తీసుకోవాలండి. ఎందుకంటే ప్రేమ తప్ప ఇంకొకటి రాకూడదు మన మనసులో. అంటే మనం అందరినీ చూస్తూ ఉండాలి. ఇదంతా మన పని కాదు, భగవంతుడి పని అనుకోవాలి. అప్పుడు ఎవరి మీద మనకి కోపం రాదు. వీళ్ళు అజ్ఞానులు, వీళ్ళు దోషులు అనే దృష్టి అసలు ఉండకూడదు కూడా. ఇది చాలా మొదటి బాబా ఎన్నో రకాలుగా చెప్పారు ఆ విషయాన్ని. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మనలో అలాంటి గుణం ఉంటే మాత్రం మనం నేర్చుకున్నాం. ఏమిటి? అడిగి తెలుసుకోరు, భక్తితో కాక కీర్తి కోసం ప్రతిష్ట కోసం తమ మతానుసారం కర్మలు చేస్తారు. పైగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఇప్పుడు చాలా అదే ఎక్కువైపోయింది కదండి. ఇప్పుడు యూట్యూబ్లు వచ్చాయి, మనం చెప్పుకుంటున్నాం, అలాగే అందరూ చెప్పుకుంటూ ఉంటారు. బట్ వీటిల్లో వాళ్ళ మతానుసారం వాళ్ళు చెప్పుకునేవి ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ చూస్తూ మన సంస్కరింపబడ్డ ఈ మనసుకి ఏది నచ్చుతుందో ఏది మంచిదో అది చూసుకోవాలి. అభిమానానికి ఆశ్రయం ఇచ్చి జ్ఞానాభిమానం పెంచుకుంటారు. జ్ఞానం ఉంటుంది కానీ మేము జ్ఞానులు. జ్ఞానం అంటే ఎలాంటి జ్ఞానం? పుస్తక జ్ఞానం, మస్తక జ్ఞానం కాదు. పుస్తక జ్ఞానంతో మేము గొప్పవాళ్ళం, మేము చాలా మాకన్నీ తెలుసు అనుకుంటారట. మరి సాధుజనులను నిందిస్తారు. అంతేకాదు వాళ్ళకేం తెలుసండి. ఇప్పుడు మనం ఎంత చూస్తున్నాం కదా, ఈ బాబాలు ఏమిటండి, సాక్షాత్తు రాముడే దేవుడు, కృష్ణుడే దేవుడు, వాళ్ళు దేవుళ్ళే కాదని ఎవరని లేదు. వాళ్ళే దేవుడు వీళ్ళు కాదు అనడానికి లేదు. యుగ ధర్మానుసారం గురువులు మారుతూ ఉంటారు. అది ఇప్పుడు వస్తుంది. సదా సర్వదా ఇష్టమైన సుఖాలు అనుభవించగలగడం. ఎంతసేపు సజ్జనులను పరిహసిస్తూ మాట్లాడతారు, అందరి వద్ద దోషాలనే చూస్తారు, నిర్దోషుల మీద కూడా దోషారోపణలు చేసే చెడు బుద్ధి కలిగి ఉంటారు. దోషాలు అలవాటైన వాళ్ళు నిర్దోషం చూసినా ఏదో వాడు తప్పు కనిపెట్టాలి వీళ్ళు, అదొక నోటి దురద అనమాట. నోటి దురద అంటారు దాన్ని. తప్పు చెప్పిన వాడిని పోని వాడు తప్పు అన్నావు, అది కూడా తప్పే పోని అన్నావు. తప్పు లేని వాడిని కూడా తప్పు అని చెప్తావు చూడండి, అది నోటి దురద. సో అలాంటి తప్పుడు పనులు మనం పొరపాటును కూడా చేయకూడదు. దానికి బాబా ఏం చెప్పారు? పంది మలం తిన్నట్టే మానవ జన్మెత్తి నీకు అంత సంస్కారం లేదురా అన్నారు. ఇంత చాలు, ఒక్క మాట చాలు మనకి మనం మారడానికి. సదా సర్వదా నిర్దోషం మీద కూడా దోషారోపణ చేసే చెడు బుద్ధి కలిగి ఉంటారు. భక్తులను అపహాస్యం చేస్తారు. పైగా అపహాస్యం చేయడం ఒకటి. ఇవి చెడ్డ గుణాలు, ఇవి మనం తొలగించుకోవాలి. సదా సర్వదా ఇష్టమైన సుఖాలు అనుభవించగలగడం అనేది దేవుడి ప్రసాదం. ఆ భోగాలను పరిచయించడం అంటే దేవుణ్ణి క్షోభ పెట్టడమే. ఎప్పుడూ కూడా అండి ఇష్టమైన సుఖాలు అనుభవించగల అని అనుకుంటూ ఉంటారు వాళ్ళు. ఇలాగా ఈ నవీన కాలంలో సద్గురు భజన లేదు, పెద్దలను పూజించడం లేదు, అతిథులకు ఆహారం లేదు, విధి విధానాలపై వారి దృష్టి ఉండదు. ఇవన్నీ నడుస్తున్నాయి. కాబట్టి ఇవి అప్పుడు ముందే ఊహించారు, కలియుగంలో ఇలా జరుగుతుంది అని చెప్పారు. శుద్ధ మంత్రోచ్చారణకు ఆదరణ ఉండదు. పైగా మేమే జ్ఞానులమని గర్వంతో మిడిసిపడతారు. దైవయోగంతో ధనవంతులైతే ఆ గర్వం వల్ల ఇంద్రుని తలపై కాలుతో తన్నడానికి కూడా సిద్ధమవుతారు. ఇంకా ధనవంతులైన వాళ్ళకి ఉంటుంది అహంకారం, అందరూ కాదు. తలకెక్కి వాళ్ళు మాకన్నా మించిన వాళ్ళు లేరు, మేము ఏదనుకుంటే తలుచుకుంటే విమానాల్లో అన్ని దేశాలు ప్రపంచం చుట్టూ చేయగలం, ప్రపంచమే మా చేతిలో ఉంది అని ఇంద్రాది దేవతలను కూడా లెక్క చెయ్యరు అని.
హరిహరుని కూడా నిందిస్తారు. ఇంకా ఎక్కువ గర్వం తలకెక్కిన వాళ్ళు దేవుడా అండి, గుడే అండి, అమ్మవారు ఆవిడెవరండి, ఇలా మాట్లాడే వాళ్ళని చూసాం మేము. ఇది అలా మాట్లాడే వాళ్ళు చాలా ఎక్కువ అవుతారు కలియుగంలో. వ్యాపారి ధనవంతు ఇంకా వ్యాపారులు, ఈ ధనవంతులు వీళ్ళందరూ కూడా ఇలాంటి మనస్తత్వం కలిగి ఉంటారు అనడానికి ఒక చిన్న కథ చెప్పుకున్నాం. విశ్వనాథుడు అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతను పట్టిందల్లా బంగారం, ధనవంతుడు. కానీ చూసారా, లోభగుణం, పరమ పిసినారు. కానీ పైకి మాత్రం పేరు ప్రతిష్టల కోసం ఏదో కొంత డబ్బు ఖర్చు పెడతాడు. అందరి దగ్గర అహంకారంగా మాట్లాడడం, నేను అజ్ఞాన లక్షణాలు అవన్నీ, నేను గొప్పవాడిని, ఈ ఊరికే నేను ధనవంతుణ్ణి, ఇలాంటి కథలు చెప్పుకుంటారు. వాళ్ళకి పిల్లికి బిచ్చం కూడా పెట్టరు వాళ్ళు. కానీ గొప్పలు మాత్రం ఇలా ఉంటాయి. నిజమే, నీ డబ్బు నీకు ఉంటుంది, ఎవరికిట నువ్వు చెప్పడం ఎందుకు ఆ గొప్ప, అలాగుంటాయి. కాశీనాథుడు అనే వైద్యుడు గొప్ప. అదే ఊర్లో కాశీనాథుడు అనే వైద్యుడు ఉన్నాడు. అతను చాలా గొప్పవాడు, సాధారణ ఫీజు తీసుకుంటాడు. అయితే అతని దగ్గర రూల్ ఉంది, ఎవరు వచ్చినా లైన్లో రావాల్సిందే. వీళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు విఐపి ట్రీట్మెంట్లు ఆయన దగ్గర లేవు. ధనవంతుడైనా బీదవాడైనా ఒకటి, తన వద్దకు రావాల్సిందే. ఇలాంటి ఒకసారి వ్యాపారి విశ్వనాథం పెద్ద జబ్బు చేసింది. ధనవంతుడు కాబట్టి ఇంటికి రమ్మని కౌరు పెట్టాడు. రాలేదు ఈయన. పెద్ద మూల్యం ఇస్తాను, డబ్బు ఇస్తాను, రావయ్యా అన్నాడు. రాలేదు. ఇంట్లో వాళ్ళు ఎంతో చెప్పారు, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన రాడు మన దగ్గరికంటే, నేను ధనవంతుడిని ఎందుకు రాడో చూస్తానన్నాడు. కానీ రాలేదు ఆయన. ఈయన కోపం వచ్చింది. కోపం వచ్చి ఓ పూజారి దగ్గరికి వెళ్ళాడు. మృత్యుంజయ హోమం చేయవయ్యా, ఎంత అవుతుందో చూస్తా, ఎంతైనా సరే నా రోగం తగ్గిపోవాలి, తగ్గుతుందా లేదా అన్నాడు. పాపం అతని డబ్బు కోసం భక్తితో తగ్గుతుందేమోలే అనుకుని మృత్యుంజయ హోమం చేస్తే తగ్గుతుందండి, తప్పకుండా చేస్తాను అని హోమ ద్రవ్యాలన్నీ తెచ్చుకుని ఆయన ఎంతో చక్కగా మృత్యుంజయ హోమం చేశాడు. కానీ ఈయన రోగం తగ్గలేదు. తగ్గకపోతే అతనికి డబ్బు ఇవ్వలేదండి. అన్నాడు, నువ్వు చేసావు, రోగం తగ్గలేదు నాకు, కాబట్టి నీకు డబ్బు ఇవ్వను పో అన్నాడు. అతను పాపం వేడుకున్నాడు, నా కూతురు పెళ్ళిందండి, నాకు కొంతైనా ఇవ్వండి అంటే, నయా పైస ఇవ్వను, నా రోగం తగ్గలేదు అన్నాడు. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ బలవంతం చేసి బలవంతంగా తీసుకెళ్ళి ఆ వైద్యుడి దగ్గర చేర్చారు. అప్పుడు వైద్యుడు ఏం చేశాడు, ఇతని లోపగుణాన్ని, ఇతని తత్వాన్ని కనిపెట్టాడు. తర్వాత చేసేది లేక వైద్యుడి దగ్గరికి వస్తే చూశాడు ఆయన. అప్పుడు ఏం చేశాడు ఆయన, వీడు ధనవంతుడు చెప్పాడు కదా, నువ్వు ఇంటికి వస్తే ఎంత మూల్యమైనా ఇస్తానని, ఒక పెద్ద మొత్తం అడిగాడు, డబ్బు ఇచ్చాడు. ఇవ్వగానే అతని ఎదురుగుండానే ఆ పురోహితుడిని పిలిచి ఆ డబ్బు ఇచ్చేసాడు. ఈయన ఆశ్చర్యపోయాడు. నీ కూతురికి పెళ్లి చేసుకొని డబ్బిచ్చి పంపించేశాడు. ఈయన ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఈయనకు వైద్యం చేశాడు, రోగం నయమైంది. అయితే తోటి మానవుల పట్ల కర్తవ్యం మరిచాడు. మీరు అప్పుడు చెప్తాడు, ఆశ్చర్యపోతుంటే వ్యాపారితో అంటాడు, మీరు భగవంతుడితోనే వ్యవహారం నడిపారు, నా రోగం తగ్గించోయా, నీకు డబ్బు ఇస్తాను అన్నారు. రోగం తగ్గలేదంటే నీకు డబ్బు ఇవ్వను పో అన్నారు. ఆ మృత్యుంజయ హోమం వాళ్ళ వాల్యూ ఇంతైనా ఉంచాడా, అట్లీస్ట్ 10 రూపాయలైనా ఇచ్చాడా? ఆ పూజారికి ఏమీ ఇవ్వకుండా, తగ్గించలేదు దేవుడు కాబట్టి నేను దేవుడికి డబ్బు ఇవ్వను అన్నాడు. ఇది వ్యాపార బుద్ధి. ఇలాంటి బుద్ధి భగవంతుడి దగ్గర నడవదు. తోటి మానవుల పట్ల కర్తవ్యం మర్చావు. మీ జీవితంలో ఎవరికి ఎలాంటి సాయం చేయనప్పుడు మీకు భగవంతుడు ఎందుకు సాయం చేస్తాడు? ఆయన అందరికన్నా గొప్పవాడు, అందుకే మీ పూజలు ఫలించలేదు. అది పూజారి తప్పు కాదు. విశ్వనాథుడు తన తప్పు గ్రహించి అప్పటి నుంచి స్వార్థ వ్యవహారం వదిలి మంచివాడిగా మారాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, లోపులు అభక్తుల గుణాలు అలా ఉంటాయి. కానీ ఎప్పటికైనా ఎవరైనా సరే మంచి సంస్కారాలతో మారవలసిందే. సదా సరదా ఇష్టమైన సుఖాలు అనుభవించగలగడం అనేది దేవుడి ప్రసాదం. ఈ గర్వంతో మిడిసిపడతారు. దైవయోగంతో ధనవంతులైతే ఆ గర్వం వల్ల ఇంద్రుని కాలుతో తన్నుతారు. వేదం ఎవరిని గానాన్ని చేస్తుందో, ఉపనిషత్తులు ఎవరిని వర్ణిస్తాయో అలాంటి భగవంతుని పవిత్ర కీర్తిని దుష్టబుద్ధులు చెవులతో కూడా వినరు.
మాంసభక్షణ, మద్యపానం, స్త్రీ సంఘం ఈ విషయాలపై లోకులకు సదా సర్వదా తీవ్ర వాసన ఉంటుంది. ఇప్పుడు చూడండి, కలియుగంలో అసలే కలియుగం మహా డేంజర్. ఇలాంటి టైంలో చక్కగా వైజ్ఞానికంగా కానీ మంచి వచ్చాయి. మంచి ఇప్పుడు మనం ఈ ఫోన్లు అవన్నీ ఉపయోగిస్తున్నాం అంటే మంచిగా ఉపయోగిస్తే ఎంత పైకైనా పెడతాం. అదే దుష్టత్వానికి ఇప్పుడు చెప్పిన ఈ మాంసభక్షణ, మద్యపానం, స్త్రీ సంఘం ఈ విషయాలపై లోకులకు సదా సర్వదా తీవ్ర వాసన ఉంటుంది. ఇలాంటి వాసనలు ఉన్న వాళ్ళు ఎలా ఉపయోగించుకుంటారు, దానివల్ల ఎంత తీవ్రమైన నష్టాలు కలుగుతున్నాయి అన్నీ ఆల్రెడీ మనకి అనుభవాల్లోకి వస్తున్నాయి. ఇవన్నీ ముందే ఊహించిన ఋషులు వాళ్ళు వేదాల్లో కొన్ని నియమాలు పెట్టారు. అలాంటి వారి కోసం వేదాలు నియమాలు పెట్టాయి. విశృంఖలతను ఆపేయాలని స్త్రీ సంగమం కోసం పెళ్లి సంస్కారం అనే బంధాన్ని చేసి వర్ణ విశేషాలు పెట్టి వారిపై నియంత్రణ చేశారు. పూర్వం నియంత్రణ కోసం వర్ణాలవి పెట్టి వివాహ ధర్మం అవన్నీ చెప్పి నాగరిక లక్షణాలంటే అవి. ఇప్పుడు మళ్ళీ ఇవి అనాగరికం అని, ఇది అన్యాయం అని మొదలు పెట్టారు వివాహ బంధాల గురించి. కానీ సరిగ్గా అర్థం చేసుకుని సరిగ్గా భార్యాభర్త రాముడు సీతలాగా ఉంటే వివాహ బంధం యొక్క గొప్పతనం అది మాటల్లో చెప్పలేనిది. వివాహ నియమం ఏమంటే అన్య స్త్రీలను మాతృభావంతో చూడాలి. వేదాలలో స్వస్త్రీ సంగమమే పురుషులకు నియమించబడినది. విషయోపభోగాలకై ధనం ఎంతైనా ఖర్చు చేస్తారు. ధర్మపరంగా ఇంకా డబ్బు, ధనలోభం. ఇక్కడ వివాహంతో మనం స్త్రీ యొక్క లోభాన్ని ఏ రకంగా మార్చుకోవాలో అవి లక్షణాలు చెప్పారు. ధనం ఎలాగా, ధనం ఎంతైనా ఖర్చు చేస్తాం. ధర్మపరంగా ఇప్పుడు చూసారా, తాగుడికి వ్యసనాలకి ఖర్చు చేయడం కాదు, మనిషి ధర్మం కాదది. అలాంటిది ఇప్పుడు అవి గొప్ప, అది లేనివాడు అసలు మనిషే కాదన్నట్టు ప్రవర్తిస్తున్నారు అందరు. ఇందులో కులాలు కూడా లేవు, బ్రాహ్మణులుగా అన్ని కులాలు ఒకటే. అసలు కులాల గురించి మనం మాట్లాడుకోకూడదు, భగవంతుడికే అందరి బిడ్డలు. కానీ ఎవరి సంస్కారాలే కులమైంది. ఇప్పుడు ఇలాంటి సంస్కారాలు, మంచి సంస్కారాలు నేర్చుకుంటే వాడే బ్రాహ్మడు. చెడ్డ సంస్కారాల్లో ఉన్నవాడు వాడే నీచ జాతి వాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ దేహం ఉంటే కర్మ ఉంటుంది, రూపం ఉంటే నామం ఉంటుంది. ధనం ఉన్న చోటే ఉత్తమోత్తమ ధర్మాలు వసిస్తాయి. సమాజపరంగా ఎందుకు ధర్మాలంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, మొన్నే పేపర్లో పడింది 10 కోట్లు ఒక అమ్మాయికి 6 కోట్లు. ఎంతో ఆ రోగం తగ్గాలంటే పాపం ఒకే ఒక కూతురు పసిపిల్ల, అంతమంది పంపించి దానం చేసిన దాంతో ఇంకా సరిపోయింది, మానవత్వం ఇంకా నిలిచి ఉంది అని ఒక హెడ్డింగ్ వచ్చింది. సంతోషం. ఎందుకంటే దానం అనేది, ధర్మం అనేది ఆ రకంగా ఇంకా ఉన్నాయి. ఇప్పుడు ఉత్తమోత్తమ ధర్మాలు వసిస్తాయి. గుడులు, ధర్మ సంస్థలు. పూర్వం తటాకాలు, గుడులు, ధర్మ సంస్థలు అనుకున్నాం. ఇప్పుడేమిటి, హాస్పిటల్స్, స్కూల్స్, ఇవన్నీ కూడా ఒక పద్ధతిగా నియమంగా నడవడం. డొనేషన్స్, చదువుకునే వాళ్ళకి, అనాథలకి ఎంతో డొనేషన్స్ నడుస్తున్నాయి కదా, ఆశ్రమాలవన్నీ. ఇవన్నీ కూడా ధర్మ కార్యాలే. ధనం వెనక పరమధర్మం ఉంటుంది. అక్కడ జ్ఞాన సహిత విజ్ఞానం ఉంటుంది. చూసారా, ధర్మం అంటేనే ధనం ఉన్నప్పుడు ధర్మంతో నడిపితే ఆ ధనం యొక్క గొప్పతనం ఉంటుంది. లక్ష్మీదేవి ఎవరిని చూసి సంతోషపడుతుంది? ఖర్చు చేసేవాడిని చూసి, నిలవగా ధనం దాచేవాడిని చూసి కాదు. వాడు నెక్స్ట్ జన్మలో ఆ ధనానికే పావై పుడతాడు కాపలాగా. ఇది ధనాశ యొక్క ఫలితం. కానీ అదే ధనాన్ని కొంత మనం మన ఆనందానికి ఉంచుకున్న ధర్మంతో దానం చేస్తే దాని యొక్క విశేష ఫలితం గురించి మనం చెప్పుకోక్కర్లేదు, అంత గొప్పగా ఉంటుంది. ధనం వెనక పరమధర్మం ఉంటుంది. అక్కడ జ్ఞాన సహిత విజ్ఞానం ఉంటుంది. ఎప్పుడైతే దేశం సుభిక్షంగా ఉంటుందో, ఇలాగ అందరూ ఉన్న ఒక ధనాన్ని చక్కగా అందరికీ ఇస్తూ మానవతా విలువల్ని పెంచుకుంటారో అప్పుడు విజ్ఞానం అనేది లోకంలో. ఇప్పుడు కాశీని చెప్పుకుంటారండి. ఒకప్పుడు కాశీ చాలా, ఇప్పుడు కూడా కాశీలో మంచి విద్యావంతులు ఉండేవారు. ధనవంతులు ఆ విద్య కోసం వెచ్చించేవారు వాళ్ళ ధనాన్ని. ఈ రకంగా ఎంతో సుభిక్షంగా ఉండడం అంటే అర్థం ఏమిటి?
మానవతా విలువలతో ధనాన్ని ఖర్చు పెట్టి జ్ఞానాన్ని సంపాదించుకోవడమే ధనం యొక్క విలువ. లోక కళ్యాణార్థం ఇక్కడ ఇంకొక అంటే ధనాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనే దాని గురించి ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక వజ్రాల వ్యాపారి ఉండేవాడు. అతని దగ్గర ఒక అతను విశ్వకర్మ అనే అతను కంసాలి పనిచేస్తూ ఉండేవాడు. అయితే ఆ ఊరి రాజు భవానీ అమ్మవారి గుడి కట్టాలని గుడి అంతా అయిపోయింది. అమ్మవారికి ఆభరణం కావాలి, అది కూడా వజ్రంతో పొదిగిన కత్తి కావాలి. అలాంటి వజ్రాలు ఎక్కడ దొరుకుతాయి అని వ్యాపారి దగ్గరికి వస్తే వ్యాపారి అంటాడు, స్వామి నాకు 2 రోజులు గడువు ఇవ్వండి, నా దగ్గర ఒక పనివాడు కంసాలి ఉన్నాడు, అతని దగ్గర వజ్రాలు పొదిగిన ఖడ్గం ఉంది, అది అతని తండ్రి గారికి ఒకప్పుడు రాజు ఇచ్చేట కానుకగా ఇతని యొక్క నైపుణ్యాన్ని చూసి. అది వాళ్ళు కులదేవత అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకుంటున్నారు వాళ్ళ ఇంట్లో. అది భవానీ మాతకైతే చాలా గొప్పగా అమరుతుంది, అంత ఖరీదైన వజ్రాలు ఇప్పుడు నా దగ్గర లేవు అని చెప్పాడు. రాజు వెళ్ళి సరే నువ్వు అడిగిరా అని చెప్తే రాజు వెళ్ళి అతన్ని, ఇది వ్యాపారులు ఎంతైనా వ్యాపారులు కదా, వ్యాపారి వెళ్ళి ఏమడిగాడు, నువ్వు నాకు ఖడ్గాన్ని నీకు కావలసినంత ధనం ఇస్తానని చెప్పాడు. క్షమించండి, మీకు నేను ఖడ్గాన్ని ఇవ్వను, ఎందుకంటే అది అమ్మవారి దగ్గర నేను పూజకు పెట్టుకున్నాను, నాకు ధనం అక్కర్లేదని చెప్పాడు. అక్కడ వ్యాపారి చేసిన చిన్న పొరపాటు ఏమిటంటే రాజు అడిగాడు అమ్మవారి గుడికి అని చెప్పలేదు. చెప్పకుండా తన లౌక్యంతో ఏం చెప్పాడు, నీకు బోళంత ధనం ఇస్తాను, నాకు అది ఇయ్యి అన్నాడు అనమాట. అందుకే అతను ఇవ్వనన్నాడు. కానీ రాజు వచ్చి ఆ తర్వాత స్వయంగా నేనే అడుగుతానని ఆ వ్యాపారి దగ్గరికి వెళ్ళి, ఇలా నేను భవానీ మాత లోక కళ్యాణార్థం భవానీ మాత గుడికి భవానీ మాతని ప్రతిష్ఠ చేస్తున్నాం, ఆవిడికి వజ్రాలు పొదిగిన ఖడ్గం కావాలి అనగానే నమస్కారం చేసి, స్వామి ధనాన్ని వెచ్చించడంలో లోక కళ్యాణార్థం మన దేశ ప్రజలకు మంచి జరుగుతుంది అంటే నాకు అంతకన్నా కావాల్సిందే ఉంది, ఆ భవానీ మాతకి ఇది సమర్పిస్తున్నాను అని ఎంతో భక్తితో ఆ ఇది ఇచ్చాడు. ఇతని మంచి బుద్ధిని చూసి రాజు అతన్ని సైన్యాధ్యక్షుడిగా చేసి అక్కడ ఆ గుడి శిలాఫలకంపై ఇతని యొక్క పేరు రాశాడు ధర్మదాతగా. చూసారా, మంచి ధర్మబుద్ధి ఉంటే ఆ యొక్క ఫలితం కూడా ఎలా ఉందో చూసారా. ఇది అంటే ఇలా ఉండాల్సిన వాళ్ళు అభక్తులు ఎలా ఉంటారు, ఎంతసేపు ధనం లోభంతో ఉంటారు. ధర్మకార్యాలు, ధనం వెనుక పరమధర్మం ఉంటుంది, అక్కడ జ్ఞాన సహిత విజ్ఞానం ఉంటుంది. లోక కళ్యాణార్థం భవానీ మాతకి ఇచ్చాడు కదా ఇది. తర్వాత ఇదంతా విని స్వామి బానే ఉంది ఇదంతా, ఏమిటి అసలు ఈ కలియుగంలో నామస్మరణ చాలు అంటే మరి వేదాలు వేదాంగాలు ధర్మాలు ఇవన్నీ ఏమిటి, ఇవన్నీ ఎవరు అనుసరిస్తారు, ఎప్పుడు అనుసరించారు అంటే అప్పుడు గొప్ప విషయం ఏమిటంటే యుగాలు 4, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఇలాంటి యుగాలు ఉన్నాయి కదా. ఈ యుగాల్లో చూడండి, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే శక్తులు ఎలా క్షీణిస్తూ వచ్చాయి, కలియుగ ధర్మాలు ఎలాగ తక్కువ అవుతూ వచ్చాయి, అయినా ఈ యుగంలో కూడా ఉద్ధరింపబడడం, ఇంకా సులభంగా ఉద్ధరింపబడడం అనే మార్గం ఎలా ఉంది, దాని గురించి కొంచెం మనం చెప్పుకుందాం. యుగ ధర్మం కృత త్రేత ద్వాపర యుగాల్లో భక్తులు నానా వర్ణాలతో, వివిధ ఆకారాలతో, వివిధ నామాలతో, రకరకాల ఉపచారాలతో కేశవుని యజ్ఞం చేస్తూ ఉంటారు. కఠినమైన బ్రహ్మచర్యాన్ని అవలంబించినటువంటి లక్షణాలతో యుక్తంగా ఉండే మూర్తిమంత పరమాత్మను కృతయుగంలో భక్తులు పూజిస్తారు. పూజ విధానం కూడా అప్పట్లో ఎలా ఉంటుంది, పరబ్రహ్మ స్వరూపాన్ని, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపాన్నే ఆరాధించేవారు. కామేశ్వరుడు, ఈశ్వరుడు భగవంతుడు, విష్ణుమూర్తి భగవంతుడు. అంటే కఠినమైన ఆ నరనారాయణులు ఎంత కఠినంగా తపస్సు చేశారని చెప్పుకున్నాం మనం. అలాంటి కఠినమైన ఇవి చేసిన వాళ్ళ గురించి కూడా ఇంత గొప్పగా చెప్పుకుని వాళ్ళు అప్పట్లో దేవుళ్ళు. తర్వాత ఎందుకు చెప్తున్నా అంటే ధర్మాన్ని అనుసరించి ఎలాగ వచ్చాయి ఇవి. సరే, అప్పటి జనం ఎలా ఉండేవారు,
సనక సనందాదులు, కృతయుగంలో యజ్ఞయాగాదులు యమనియమాలతో అహం బ్రహ్మాస్మి అన్నదాన్ని నిరూపించి చూపిన మహాత్ములు సాధకులు మానవుల్లో ఉండేవారు. 3 పాదాల్లో ధర్మం ఉండేదిట. అలాంటి సాధకులు 3 భాగాలు ఉండేవారు ప్రపంచ జనంలో. ఇప్పుడు వెతికితే ఒక్కళ్ళు కూడా దొరకరు, అంత కష్టంగా ఉంటుంది ఇప్పుడు. ఎందుకు ఇవన్నీ చెప్పుకోవాలంటే ఇందుకు వారికి భగవంతుని దర్శన స్మరణ మాత్రంతో జరుగుతూ ఉండేది. చూసారా, మనం జీవితకాలం చేసినా జరుగుతుందా అన్న మదనతో మనం ఉన్నాం. కానీ అప్పటి కాలంలో సనక సనందాదులు ఉన్న ఆ సమయంలో వాళ్ళందరూ ఎలా ఉండేవారంటే అనసూయ, అత్రి మహర్షి, దత్తాత్రేయులు, బ్రహ్మ విష్ణు పరమేశ్వర స్వరూపమైన దత్తాత్రేయులు, ఇలాంటి గొప్ప గొప్ప ఋషులు మహాత్ములు కృతయుగంలో ఉండేవారు. త్రేతాయుగంలో ఏమిటి? తపస్సు, యజ్ఞయాగాదులు, వేదాంతాలు, మనోనిగ్రహం పునాదులుగా ఉండేవి. రాబోయే యుగాలను దృష్టిలో పెట్టుకుని మానవ ధర్మాలు ఎలా ఉండాలో ఆ శ్రీరాముని రూపంలో భగవంతుడే దిగి వచ్చి ఆచరించి చూపాడు. ధర్మాల గురించి చెప్పుకోవడం వేరు, చెప్పిన దాన్ని ఆచరించడం వేరు. అప్పటి కాలంలో ధర్మాల గురించి చెప్పడమే కాకుండా ధర్మాన్ని ఆచరించి ఇది ధర్మం అంటే అని రాముడు చెప్పాడు. ఇంకా ఈ యుగంలో గురువులు భక్తులు ఎవరో తెలుసా అండి? రాముడు భగవంతుడైతే, ధర్మాన్ని ఆచరించి మార్గదర్శి అయితే, ఆయన్ని అనుసరించి మోక్షం పొందిన వాళ్ళు ఎవరు? ఆంజనేయుడు, లక్ష్మణుడు, భరతుడు, గూడు, శబరి మొదలగు మహాభక్తులు యమనియమాలతో, శమధమాదులతో. చూసారా, త్రేతాయుగంలో యమనియమాలు, శమధమాలు, యజ్ఞయాగాదులు ఇవి జరిగేవి. మహాతపత్ సంపన్నులే ప్రకృతి శక్తులతో మమేకమై భక్తితో పరమార్థాన్ని సాధించారు. ఇంకా ఆంజనేయుడు ఎంత గొప్పవాడండి! పైగా సహం మంది అలా ఉండేవారట. రామరాజ్యం గురించి చెప్పుకుంటే అసలు మనం ఇలా ఉంటుందా రాజ్యం అంటే? ఇప్పుడు రాజనీయ నాయకులను అవి చూస్తుంటే మనకింత స్వేచ్ఛనిచ్చి గాంధీ, నెహ్రూ మహాత్ములందరూ మనకి ఫ్రీడమ్ ఇచ్చి చేస్తే మనం చేస్తున్నది ఏమిటి? దాన్ని నిలబెట్టుకుంటున్నామా అని రాజకీయ నాయకులే కాదు, ప్రజలను కూడా ఆలోచించాలి. ఎందుకంటే అంత విలువలు ఉంటాయి ప్రతి పనిలో కానీ దాంట్లో కానీ. అలాంటిది త్రేతాయుగంలో సహంబంధం అలా ఉండేవారట మనుషులు. ఎలాగా? ఆంజనేయ స్వామి, లక్ష్మణుడు వీళ్ళందరూ ఉన్నారే. ఈ రకంగా భక్తులు రాముడి భక్తితో తరించిపోయే వాళ్ళు సహంబంధం ఉండేవారు. ఆయన ఆ యుగంలో ఒక మహాగురువు ఆంజనేయ స్వామి. ఆయన రాముణ్ణే దైవంగా భావించి పరబ్రహ్మతత్వాన్ని సూర్యుని వద్ద విద్యను అభ్యసించాడు. సూర్యుడి దగ్గరికి వెడితేనే కాలిపోతుంది అనుకుంటాం, అంత శక్తి అప్పటి కాలంలో ద్వాపర యుగంలో. శక్తి ఎలా? సనక సనందాదులు, తర్వాత ఆంజనేయ స్వామి, ఇలా శక్తి ఎలాగ ఉందో తెలుసుకోవడం కోసం నేను చెప్తున్నాను. సూర్యుని వద్ద ఉండి విద్యను అభ్యసించి రాముని దైవంగా భావించి పరబ్రహ్మాన్ని సాధించారు. ఆయన ఆ యుగంలో ఒక మహాగురు. ఇప్పుడు ఆంజనేయ స్వామిని తలుచుకున్నంతనే మనలో ఒక శక్తి వస్తుంది. ఎందుకు వస్తుందో తెలుసా అండి శక్తి? అంత గొప్ప ఆంజనేయ స్వామి నీ తలుచుకున్నప్పుడు కొన్నేనా రావా మనకు ఆ లక్షణాలు? రామ 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 అంటే ఆంజనేయ స్వామి గుర్తొస్తున్నాడు. ఆంజనేయ స్వామి ఉంటాడు అక్కడ. ఏమిటి ఇదంతా అంటే శక్తి. ఆ శక్తి మనలో వస్తుంది. ఆంజనేయ స్వామి గుణగణాలు వర్ణించుకుంటుంటే ధైర్యం వస్తుంది. అంటే మనోదౌర్బల్యంతో నా కర్మ నా జీవితం ఇలా అయిపోయింది, మనోదౌర్బల్యంతో కుంగిపోకుండా మనోబలంతో ఉరుకుతాం. దానికి ఆంజనేయ స్వామిని మనం ప్రార్థించాలి. ఆయన ఆ యుగంలో ఒక మహాగురువు. రామనామ మహిమకు వానరులకు సైతం తెలిపి మహిమాత్ముల్ని చేశాడు. వానరుల సైతం అని ఎందుకు అనుకుంటా అంటే, వానరులకి మానవుల కన్నా కొంచెం చెంచుల బుద్ధి ఎక్కువ ఉంటుంది కదా, అయినా వాళ్ళు కూడా ఉద్ధరింపబడ్డారు అని చెప్పడానికి. ఇక ద్వాపరయుగంలో అరిషడ్ వర్గాలు, పంచేంద్రియాలు మొదలు వాటికి ఇంకా ఈ మంచితనం, పాండవులు వీళ్ళు ఇద్దరు ఎలా అయితే ఉన్నారో అవన్నీ కూడా అలా వచ్చాయి. ఇంకా సహం పావైపోయింది. అంటే వెతకాలి మంచి వాళ్ళని, అలాంటి రోజులు వచ్చాయి. అయితే అప్పుడు కూడా కృష్ణుడు యమనియమాలను సడలించి కేవలం ఒక గోపబాలుడిగా వచ్చి ప్రేమతో ప్రకృతికి దగ్గరగా గోవులను కాస్తూ గోపపాలకుడిగా వెన్నెల, వేణువు, కన్నయ్యలు మొదలగు ప్రకృతి శక్తులతో తానాడుకుంటూ ప్రేమ అనే మత్తులో మానవుల్ని పరవశింపజేసి ఇది వదిలేయాలి అది తుచ్చం అవన్నీ చెప్పలేదు కృష్ణుడు. ఆయన చెప్పింది ఏమిటి? ప్రేమతత్వం, ప్రకృతితో మమైక్యం అవ్వడం,
ఆ నీ పాద కమల సేవయు నితాంతాపారభూత దయ ఇవన్నీ చెప్పేవాడు ఆయన. ఇది అయ్యాక ఆత్మశక్తిని జాగృతం చేసి కాపాడిన విశిష్ట అవతారం శ్రీకృష్ణుడు. తనే భగవంతుడిని చూపిస్తూ గుణాలను నేర్పాడు. కురుక్షేత్ర సంగ్రామం సృష్టించి దుష్టులను అంతం చేసి యుగధర్మం ప్రకారం ఎంతో మంది భక్తులకు పరబ్రహ్మ ప్రాప్తిని కలిగించారు. భగవద్గీత లాంటి మహాగ్రంథాన్ని ఇప్పటికీ అనుసరించే విధంగా మనకు అనుగ్రహించారు శ్రీకృష్ణుడు. అయితే ఈ యుగంలో కూడా విష్ణుమూర్తిని ధ్యానం చేయడం, శక్తుల్ని ధ్యానం చేసుకుంటూ నామంతో కృష్ణుడిని ఎందుకండి రాముడి రూపాన్ని కృష్ణుడి రూపాన్ని వాళ్ళ యొక్క గుణగణాలని విశేషంగా చెప్పుకుంటూ నవవిధ భక్తులతో తరించారు ద్వాపర యుగంలో. ఇంకా కలియుగం వచ్చేప్పటికి మానవులలో మనోనిగ్రహం యమనియమాలు మొదలు సద్గుణాలు పట్టు సడలింది. ఇది కలియుగ ధర్మం. కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు మానవుల్లో అధికంగా ఉండి కాంతా కనకం కారణంగా కలహం దుఃఖం క్రోధం ఎక్కువగా కలిగే దుస్థితికి దిగజారాడు మానవుడు. ఈ గుణాలన్నీ ఆటోమేటిక్ గా కలియుగంలో వచ్చేసాయి. అంటే ఒక్క పాదంతోనే నడుస్తుంది ధర్మం. ధర్మం అయితే నడుస్తుంది ఒక్క పాదం. దాన్ని పట్టుకుని దాన్ని ఆసరా చేసుకుని మనం మన మనోస్థితిని సంస్కరించుకోవాలి. దుఃఖం ఎక్కువ కలిగే దిగజారాడు మానవుడు. తనలోని ఆత్మశక్తిని గ్రహించలేని అశక్తుడయ్యాడు. అయితే భగవంతుడు అదే కరుణతో ఈ యుగంలో కూడా తరించే అనేక మార్గాలను ఎంతో మంది మహనీయుల ద్వారా మనకు సమీపంలోకి తెస్తున్నారు. అదే రాముడు, అదే కృష్ణుడు, అదే పరబ్రహ్మ స్వరూపం నుంచి వచ్చిన మహాత్ములందరూ ఇప్పుడు మనం చెప్పుకునే ఈ కలియుగంలోని మహాత్ములందరూ కూడా అలాంటి పరబ్రహ్మ స్వరూపం సాక్షాత్తు రాముడు కృష్ణుడే అని మనకి ఇప్పటికీ. ఎందుకంటే మన మైండ్ లెవెల్ని బట్టి గురువులు వస్తారు కదండి. ఇప్పుడు ద్వాపరయుగంలో వీను ఆ రాముడిలాగా అనుసరించమంటేనే కృష్ణుడిలాగా అనుసరించమంటేనే కృష్ణుడు చెప్పినట్టు చేయమంటేనే చేయగలుగుతున్నావా? చెయ్యలేము. కాబట్టి బెల్లం చూపించి భవవైద్యుడు, భవరోగాల్ని ధరింపజేసే వైద్యుడిగా గురువులు వచ్చి మనలోని చెడ్డ గుణాలని సంస్కరించి తీసేసి మంచి గుణాలని పెడుతున్నారు. కలియుగంలో ఒక్క గురువుని ఆధారం చేసుకుని నామ సంకీర్తన, ఏ నామైనా పట్టుకోండి, నామ సంకీర్తనతో తరించవచ్చు అని భగవంతుడు చెప్పాడు. ఇంకా దేవకి వసుదేవులు గురించి కూడా ఏమిటంటే ఇదే వర్ణన. కృష్ణుడు ఎలాంటి వాడో నారదుడు చెప్పి, మీరు చాలా అదృష్టవంతులు, అయితే కుమారుడు అనుకోకండి, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం, ఆ స్వరూపాన్ని మీరు ధ్యానించండి అని దేవకి వసుదేవులకి నారదుడు ఉపదేశించాడు. ఇంతటితో ఈ 5వ అధ్యాయం సమాప్తమైనది. 6వ అధ్యాయంలో విషయం చెప్పుకుని పోతన పద్యం చెప్పుకుందాం. 6వ అధ్యాయంలో శ్రీకృష్ణుని దర్శనం కోసం ద్వారకకు దేవతల ఆగమనం, కృష్ణ ద్వారకల వర్ణన, శ్రీకృష్ణుని నిజధామానికి రమ్మని దేవతలంతా ప్రార్థించడం, తనను కూడా నిజధామానికి తీసుకెళ్ళమని భక్తుడు ఉద్ధవుడు కోరడం దుఃఖంతో, ద్వారకల ఉత్పాతం, ప్రభాస మహత్యం, శ్రీకృష్ణ చరిత్ర మహత్యం. ఇది మనం రాబోయే అధ్యాయంగా 6వ అధ్యాయంగా చెప్పుకుందాము. పద్యం చెప్పుకుని పోతన పద్యం. ఏ నీ గుణములు కన్నేంద్రియంబులు సోక దేహ తాపంబులు దీరిపోవు, నేనీ శుభాకారమీక్షంప కన్నులు కఖిలార్థ లాభంబు కలుగుచుండు, నీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు బొందగలుగు, నేనీల సన్నామమే ప్రొద్దు భక్తితో దడవిన బంధ సంతతులు వాయు నట్టి నీయందు నా చిత్తం అనవరతము నచ్చి ఉన్నది, నీ ఆన నానలేదు కరుణ చూడు కంసారి కలవిదారి శ్రీయుతాకార మాననీ చిత్త చోర. ఓ కంసాంతక, ఎట్టి నీ గుణములను చెవులకు సోగగానే శరీర తాపములన్నీ తీరిపోవును, ఏ మంగళకరమైన నీ శుభాకారమును చూడగానే కన్నులకు సకల ఫలములు సిద్ధించును. ఇంకేం చూడక్కర్లేదండి, ఆ భగవంతుడి యొక్క ఆ రూపాన్ని చూసినప్పుడు అలా ఆనందం వస్తుంది. ఏ నీ చరణ సేవ చేసినంతనే ఉత్తమ లోకమును ప్రాప్తములగును. చరణ సేవ అంటే పూజ, భావన, పరవశత్వం ఇవి ఉంటే ఇంకా ఉత్తమ లోకాలే వస్తాయి. ఏ నీ దివ్యనామమును భక్తితో స్మరించిన బంధములన్నీ వీడిపోవును, మమకారాలు వీడిపోయి మనోవాసనలు వీడిపోయి ఆనందమయంగా ఉంటుంది మనసు. భయం అన్నది మనసులో కూడా రాదు. అట్టి నీ యందు నా చిత్తం ఎల్లప్పుడూ నిలిచి ఉన్నది, ఇది నీ సాక్షిగా నిక్కముసుమా
ఆయన ఇంత చెప్పుకుంటూ కూడా తండ్రి నేను నీ కోసమే ఉన్నాను, నిన్నే ధ్యానిస్తున్నాను, నన్ను వదలకు, నీ పాదపద్మాలని పట్టుకున్నాను, నాపై కరుణ చూపు ఓ మానస చోర, మానిని మానస చోర, శ్రీతాకార నాపై కరుణ చూపవా అని అడగాలి, అర్థిస్తూనే ఉండాలి మన జీవితకాలం. జై శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.